హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎంతనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 4వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో జయంతి ఆంధ్ర వనితా విహార్లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఆమెకు రాజశేఖరం తన సెక్రటరీగా ఉద్యోగాన్ని ఇచ్చాడు. రాజశేఖరం పోస్టు అంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు. అవి రకరకాలు, రోజుకు కనీసం 3-4 అయినా ఉంటాయి. సంగీత సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, డ్యాన్స్ ప్రోగ్రాములు, క్రికెట్ మ్యాచ్లు, అన్ని రకాలవి ఉంటాయి. శేఖరం చాలా వాటిని చూసి పక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని, ముఖ్యంగా డ్యాన్సులవి నాటకాలవి తీసి పక్కన పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళేది. అలా తీసుకువెళ్ళిన వాటితో సునంద తను కలిసి వెళ్ళేవారు. మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి కలవాడులా ఉంది అనేది సునంద. ఆఫీసర్ అనకతన్ని అనేది జయంతి. ఏం, ఆఫీసర్లలో ఉండే అధికారం, డాబు దర్పం అతనిలో లేవు. ఓహో, అయితే ఏమంటావు అతన్ని నవ్వుతూ అనేది సునంద. నాకు తెలియదు, పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కి వెడుతున్నట్టు ఆయనకి తెలియనే తెలియదు. ఏం, తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు, ఏమీ అనడనుకుంటాను, కానీ నాకు ఇష్టం లేదు. ఎంత వయసు ఉంటుంది ఆయనకి? హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో, నాకు తెలియదు. ఎందుకు? ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే, అందుకు. చిచి, జయంతి మొహం ఎర్రబడింది. సునంద పకపక నవ్వింది. శేఖరం లేడు, బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులు అవుతుంది. జయంతి మామూలుగా ఆఫీసుకి వచ్చి గదిలో కూర్చుని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నింటితో పాటుగా తన పేరు మీద ప్రత్యేకంగా ఒక కవర్ ఉంది. అవసరమైన పనులు ఏమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయడం అలవాటే. జయంతి కవరు తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది: జయంతి, ఎల్లుండో ఆవలెల్లుండో నీ పుట్టినరోజని, ఆ రోజు సెలవు ఇమ్మని నువ్వు అడిగినట్టు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తరువాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాపుకి వెడితే అక్కడ ఒక మంచి చీర కనిపించింది. నాకు అది చూస్తూనే చాలా నచ్చింది. నీకు కూడా బాగుంటుంది అనిపించింది. ఆ చీరను ఈరోజు విమానంలో పార్సెల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకువెళ్ళి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వారి ఆఫీసులో చూపిస్తే నీకు చీర ఇస్తారు. నువ్వే వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్ళకి, దగ్గర స్నేహితులు అని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీని గురించి ఏవేవో ఊహించుకోకు. పెద్దగా ఆలోచించకుండా పుట్టినరోజుకి చీర కట్టుకుని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదివింది. చదువుతూ ఉండగానే మొహం ఎర్రబడింది. బహుమతులు ఇవ్వడం అనేది అతనికి అలవాటు ఉండొచ్చు, అది అతనికి సామాన్యం కావచ్చు, కానీ అలా తీసుకోవడం తనకు అలవాటు లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది, రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికి ఎందుకో ధైర్యం చాలా లేదు. అతనంతగా ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని కావాలని పంపాడు కదా. ఇలాంటి ప్రత్యేకత కోసమే కదా తను ప్రతి క్షణం బాధపడేది. జయంతి మరునాడు వెళ్ళి చీర తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. చూస్తుండగానే
మడత విప్పగానే ఆ చీర జయంతి మనసుని దోచేసుకుంది. లేత గులాబీ రంగులో అంచు దగ్గరగా 4 వేళ్ల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కని పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా మెత్తగా గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవడానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్ష చేస్తూ ఉండగా దాని మడతల్లోంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి వంగి దాన్ని తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ. హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనక్కు జారగిలబడి రాజకుమార్తెల టీవీగా కూర్చుని దూరంగా ఎక్కడికో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికి ఎందుకో చీర కంటే కూడా ఈ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనుక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు దగ్గర వాళ్ళు తనని రాజా అని, పరిచయస్తులు దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాలిలా తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తరువాత వంగి బామ్మ పాదాలకు నమస్కారం చేసి లేవబోతుండగా టప్మని తల మీద నీళ్లు పడడంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయిన మనవరాలిని ఆవిడ చప్పున దగ్గరగా లాక్కుని గుండెలకు అదుముకుంటూ, ఈ సంవత్సరమైనా నువ్వో ఇంటి దానివైతే అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతి ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది. సునందకి జయంతికి మధ్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది. ఒక్కొక్క పరిస్థితుల్లో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తుంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి పక్కనే ఉండి వెళ్ళారు. ఇంటి పక్క ఉన్నప్పుడు కొద్దిగా ఉన్న పరిచయం సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తరువాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే. సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకుని సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకి వచ్చే జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుతుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదు అన్నట్టు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఇన్ని చిరాకుల్లో బ్రతుకంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాలా పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవడం దురాశ, కావాలని కోరుకోవడం, భగవంతుడిని ప్రార్థించడం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది. సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్టు, కొంచెం మనశ్శాంతి దొరికినట్టు అనిపిస్తుంది. ఎడారిలా ఉన్న ఈ జీవితంలో నాకు నిజంగా నువ్వు ఓయాసిస్సువి అంటుంది సునంద. చచా, నేను నీలాంటిదాన్నే, అలా అనకు ఎర్రమొడిన మొహంతో అనేసేది జయంతి. తనకి దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో, తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకు పంచడానికి ప్రయత్నం చేస్తుంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకు తీసుకువెళ్ళడం ఒకటి.
4 రోజుల క్రిందే పుట్టినరోజున సాయంత్రం మీ ఇంటికి వస్తామని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెడదామని జయంతి సునందతో చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పనంతా ముగించుకుని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి, ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని భర్తని చూసుకోమని చెబుతానని, తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారం సరిగ్గా 5 గంటలు అయ్యేసరికి కొత్త చీరతో, తలనిండా సన్నజాజి పూలతో, అదొక విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి. జయంతి వెళ్ళేసరికి సునంద వంట ఇంట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో, చెరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో గోళ్ళని చూస్తూనే నీళ్లు కారిపోతున్న జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ, ఏం చెయ్యను, మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు, ఆవిడ కూతుళ్ళు మా ఇంకో మరిది భార్యను అంది నీరసంగా. సునంద వంక జాలిగా బాధగా చూడడం తప్ప జయంతి ఇంకేం చేయగలదు? దాదాపు 1.5 గంట అయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి వాళ్ళ పిన్నత్తగారు వగైరా వాళ్ళంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీరెంత, అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా, నువ్వు కొన్న ఆ షాపులోనే డబ్బిస్తాం, మాకు కూడా 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటికి పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఈరోజు సునందతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడ నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోజనం చేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బయటకు వచ్చేసి ఒంటరిగా అటూ ఇటూ చూస్తున్న జయంతికి ఏం చెయ్యడానికి తోచక చివరికి ఒక్కతే సినిమాకి బయలుదేరింది. ఇంటికి వెళ్ళే దోవలోనే ఒక థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీషు సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. టైం అయిపోయినా పర్వాలేదు, టిక్కెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోలెడన్ని చూసింది. జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్టు ఉంటుంది, తక్కువ ఖరీదు టిక్కెట్టుతో పెద్ద క్లాసులో వెళ్ళి కూర్చోవచ్చు. జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చునే చోటులో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా? జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టిక్కెట్టే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది. లోపల పిక్చర్ మొదలైపోయింది. బయట నుండి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులయ్యింది కాబట్టి జనం అక్కడక్కడా తప్ప ఎక్కువ లేరు. తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చుని ఉండడంతో కోపం వచ్చింది. వెధవది, ఆ సీటు కోసం కదా తను కావాలని 2.5 పెట్టి పైకి వచ్చింది. చిచి, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడిక్కి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తూ ఉండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగాయి. తన సీటులో కూర్చుని అతనికి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడు ఎవరు బాబూ అనుకుంటూ జయంతి వెనక్కి తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి? శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్నమాట. అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి
ఆ మాట పైకే అనేసింది. అంటే అర్థం కానట్టు అడిగాడు శేఖరం. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తరువాత లేచి పక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థ్యాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఒక్కదానివి వచ్చావేం? శేఖరం అడిగాడు. జయంతి సునంద సంగతి చెప్పడం మొదలుపెట్టింది. చెవులు జయంతి మాటలను ఆలకిస్తున్నా అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినడం లేదని, తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది. భగవాన్, తని చీర కట్టుకునేటప్పుడు ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని! నిజంగా నేను ఊహించిన దానికంటే కూడా చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు షాపువాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వే గుర్తుకు వచ్చావు. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాలను అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరు ఊరి నుండి ఎప్పుడు వచ్చారు? ప్రసంగం మార్చేయడం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకి వచ్చాను. అప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్లో కాదు, బొంబాయి నుండి కారు వస్తుంటే అందులో వచ్చేశాను. వచ్చేసిన తరువాత ఏమీ తోచలేదు, క్లబ్కి వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకుని వెనక్కి వచ్చేశాను. ఏం చెయ్యాలో తోచక, ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికి వచ్చాను. వచ్చి కూర్చున్నానన్న మాటే గాని నిన్ను గురించే ఆలోచనలు. ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో, ఇలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు, ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. పిక్చర్ అయిపోవడంతో ఇద్దరూ బయటకు వచ్చేశారు. మెట్లు దిగి కిందకు వస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి పక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాలను ఇద్దరూ గమనించుకుని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు. కిందకు వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటీ అంటనట్టు తాకుతూ, ఒక్క క్షణం ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కారు తీసుకువస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుండి హలో శేఖరం అని వినిపించడంతో వెనక్కు తిరిగాడు. శేఖరం, మై గాడ్, ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిసెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నంగా ఉన్న చీరలో ట్యూబ్లైట్ కాంతిలో పోటీ పడుతున్నంత తెల్లటి తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్తో, భుజాల్లేని జాకెట్తో, తలకి కుడివైపుగా మెడ మీద నుండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించడంలో గల ఆనందం అంతా మొహంలో కళ్ళల్లో తెలియజేస్తూ నిలబడింది మిసెస్ రేఖారాణి. జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చావు ఊరు నుండి? ఇంకోసారి అడిగింది మిసెస్ రేఖారాణి. ఈరోజే. పిక్చర్ మొదలవుతుందిలా ఉంది, వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ, పిక్చర్ చూడడం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసి వచ్చారా? ఆవిడ డైరెక్ట్గానే జయంతినే అడిగేసింది. ఏమని చెప్పను అన్నట్టు జయంతి శేఖరం వైపు చూసింది. కాదు, పొద్దుపోయింది,
రా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒక్కసారి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిసెస్ రేఖారాణి కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమ్మలు ముడుచుకుని స్థాణువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తోంది. కారులో కూర్చుని బయటకు వచ్చేస్తుండగా జయంతి, ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నట్టు ఉంది అంది. అనుకోని విసుగ్గా అన్నాడతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత అతను, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు పార్టీ ఇవ్వాలి, నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కి వెడదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి. కాదు. శేఖరం కారుని హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాదులో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుండి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో, ముందు విశాలంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్తో, మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో, రంగురంగుల లైట్లతో, ఎత్తుగా 4 అంతస్తులతో, కిటకిటలాడుతున్న జనంతో, హోటల్కి కుడివైపు ఉన్న ఆవరణ నిండా నిగనిగలాడుతూ ఖరీదైన కార్లతో. డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంది. జయంతి దూరం నుండి ఈ హోటల్ని చూడడం, వాళ్ళు వీళ్ళు చెబితే వినడం తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు. శేఖరం కారు హారన్ వింటూనే 3-4 పనివాళ్ళు పరిగెత్తుకొచ్చారు. పని మీద బయటకు వస్తున్న హెడ్ వెయిటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి శాల్యూట్ చేసి వినయంగా వంగి కారు డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకి వచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు. ఏం కావాలి తినడానికి? నీకేమిటిష్టం? పైకి వచ్చేసిన తరువాత అడిగాడు అతను. నాకు తెలియదు, అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావలసినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను 1 అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం. అతను మరొకసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూఫ్ గార్డెన్ విశాలంగా తీగలతో, పూలతో, మధ్య మధ్య వెన్నెల్లా వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టగోడ వారకి వచ్చి నిలబడింది జయంతి. అక్కడ నుండి చూస్తే క్రింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మలా ఉన్న కారులతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణంసేపు తనున్నది ఈ లోకం కాదేమో అనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా, నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోందెందుకు? శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా? జయంతికి నవ్వు వచ్చింది. ఏమిటి నవ్వుతున్నావు? ఈ లోకమే మర్చిపోయినట్టు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. వెనుకగా దగ్గరగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకుని ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో పొందికగా కూర్చుంది. జయంతి వెంటే అతను వెనక్కి తిరిగి రాలేదు. చాలాసేపు అక్కడే అలాగే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని కిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు.
కంటికి ఆహ్లాదంగా మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళడం ఆలస్యం అయినా సరే ఇంకా కొంచెం సేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతోంది. త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం కిందికి దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్టులో వెళ్ళిపోదాం అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరకు తీసుకువచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. బొమ్మల అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవు కదూ అన్నాడు. నేనేం అనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తూ ఉండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా సునంద అంత దగ్గరగా మాట్లాడిన శేఖర్ హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్లో రూఫ్ గార్డెన్లో తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఎందుకని? జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. రేఖారాణి కనిపించిన తరువాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యం అయ్యింది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్నటి టప అసలు విప్పనే లేదు. శేఖర్ టైప్ చెయ్యమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించుకొని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కర్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒక అతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలియదు, ఇంతకుముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఇప్పుడు గుర్తుకు వచ్చింది నాకు. మీరు వనితా విహార్ సెక్రటరీ గారు కదూ? లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లిగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వడానికా, చందాలు వసూలు చేయడానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్ప వాల్చకుండా చూడడం తప్ప మరేమీ మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలాడు. ఇలా అడుగుతున్నానేం అని కోపం తెచ్చుకుంటున్నారా? తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. రాజశేఖరం గారి సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు ఆయన దగ్గర నుండి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళలేరు. నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనడం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను, అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చే విషయంలోనూ మాకెవ్వరికీ సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. అట్ ది సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా?
కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవులలో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్. అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవలసిందే. బై మరి అయితే వనితా విహార్ సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్టు భావం మార్చేస్తూ, ఓ అర్థమయ్యిందిలేండి, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసెకను వైపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ జాబ్ కోసం ట్రై చేయాలని? ఏదో ఒకట్లేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు. అసలు ఏ పనైనా అంతే, ఆయన చేస్తానని అనరు, చూస్తానంటారు. ఆ చూస్తాననడమే గట్టిగా చేస్తాననడం. అయినా నాకు తెలియకడుగుతాను, వనితా విహార్ సెక్రటరీగా ఒకసారి మీరు కొన్నాళ్ళు చేసిన తరువాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతి ఇహ ఆగలేకపోయింది. మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్టయింది. అవును, ప్రస్తుతం టెంపరరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? గుడ్ గాడ్! జన్మలో ఎప్పుడు ఆడపురుగైనా ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోని రాజశేఖరం గారు? ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ, రండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరు వచ్చేటంతవరకే నేను, మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చే వరకు తనని ఈ ఉద్యోగంలో ఉండమన్నారు. ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకు వస్తుందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చెయ్యలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవడం లేదు. ఒక విధంగా నేను ఈ జాబ్కి రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టు. దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ఆయన ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంటు. ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అది నాకు రావడం కేవలం వారి దయే. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది. అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా? శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదారబుద్ధి గల మనిషిలేండి. నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకసలు
సెక్రటరీగా ఈ ఉద్యోగంలో వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండొచ్చు, హోదా లభించవచ్చు. కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మటుకు నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా మామతో పేచి బెజవాడ దగ్గర ఒక పల్లెటూళ్ళలో, అక్కడ మాకో చిన్న పూరిపాక కృష్ణ ఒడ్డున 1 ఎకరం పొలము ఉందిలేండి. అదో వెధవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట ఒక యుగంలా అనిపిస్తుంది. ఎలాగో కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరకు కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికే ఏదో పండగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అసలు ఉత్తరాలే అందలేదు పొమ్మనేవాణ్ణి. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టేసిందిలా ఉంది. ఇది కాదు పని అని, ఒంట్లో బాగాలేదని, లేవడం లేదని, ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావడం ఆలస్యం, బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలు ఇచ్చి సెలవిచ్చి తీసుకువెళ్ళి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలేవారే, మీరు ఆవిడని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడకి సుస్థి రాదు, కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది. మరి అప్పుడేం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించి ఆవిడకి ఏ జబ్బు లేదని కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని. ఈసారి కొంచెం డాక్టర్ దొరకడం ఆలస్యం అయ్యింది. ప్రతిసారి సర్టిఫికెట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాడులా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకు తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలుసునన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తోందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది. అతను అంటున్నాడు, మీరు అదృష్టవంతులు. ఎలా అంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాము ముందు వరుసల్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు. ఒక్కటేమిటి, అన్ని క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్సు, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాదులో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్బులన్నింటిలోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయనకి సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవ్వరికీ లేదంటాను. అందులోనూ మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే మీరు. బిగిన చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుండి, శివరాం, ఎవరితోనూ నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్టు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కర్టెన్ వైపు చూసింది. బయట నాయర్కి ఏదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ, ఎవరిని అదృష్టవంతుల్ని చేస్తున్నావు అంటూ జయంతిని చూసి, అరే మీరు వచ్చారా అన్నాడు. శివరాం ఏమీ జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రిగారికి ఇస్తానని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీము ఉన్న పేపర్సు ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు. నేనిస్తాను. శివరాం వెళ్ళి 2 నిమిషాల్లో పేపర్లు తీసి ఇచ్చాడు. శేఖరం వాటిని తిరగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపు కామాలు పుల్స్టాపులు లేకుండా గడగడా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాట అనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం అనిపించింది.
ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే శేఖరానికి ఎంత తేడా. కాగితాలు చూడడం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి, నేను చెప్పానే అనంతాచారి గారని, ఆయన్ను నువ్వు వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకువెళ్ళు. అవసరం అతని ఇంటి దగ్గర లేడన్నా 1 గంట అటూ ఇటూ అయినా అతని కోసం ఆగి చూసి మరీ రా అన్నాడు. ఎస్ సార్, పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్ళబోతున్న శేఖరం జయంతి వైపు చూస్తూ, మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చెయ్యకపోతే చేసి ఉంచండి, సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు. అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అని అనుమానం వచ్చింది. టైప్ చెయ్యడం పూర్తి చేసిన తరువాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ, మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కు వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెడతాను. కారు లేదు, శివరాం తీసుకువెళ్ళాడు అన్నాడు. అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది. ఇంటికొస్తుండగా శేఖరం తనే, శివరాం ఏమన్నాడు అని అడిగాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం, అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు, ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా, ఇది వరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదు అనిపించేది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంత మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతంగా ఆ కోరికను ఆపుకుంది. కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు. తనింక ఏం చెయ్యాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండడంలో అతను ఏం లాభాలు చూశాడట? శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటిది, ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చుని చూడవచ్చునట. ఈసారి శేఖరం కూడా నవ్వాడు. నవ్వుతూ, అవును నిజమే, ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు. నేను చేస్తున్నాను. మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది. కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? శేఖరం అడిగాడు. నేనా? పరధ్యానంగా పలుకుతూ, ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకుని ఏదైనా ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ఏదైనా సరే, మనసుకి ఏది తోస్తే అది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని, నువ్వు అంటున్నాడని. కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా, క్లబ్కెళ్ళి మరి మీరేం చేస్తారు అంది. అడిగిన వెంటనే తనే అది ఎంత అర్థం లేని ప్రశ్నో తెలుసుకుంది. కళ్ళు కిందకి వాలిపోయినాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కుని కూర్చుని పేపరో పుస్తకమో చదువుతున్నట్టు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు, కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది. జయంతి చప్పున డోరు తెరుచుకుని దిగేసింది. ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది. ఆమెకు చూడాలనిపించినా వెనక్కి తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తరువాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడు అయినాక మెల్లగా వెనక్కి తిరిగి చూసే లోపలే కారు వెళ్ళిపోయింది. రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం రోజుల పాటుగా జరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకారులు వస్తున్నారు.
ఇలా ఒకేసారి అన్ని రకాల నాట్యాలు చూడడం ఎప్పుడో కానీ వీలు పడదు. శేఖరం చూసి పక్కన పడేసిన ఇన్విటేషన్లు భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకుని ప్రోగ్రాంకి బయలుదేరింది. మొదటి 2 రోజులు సునంద జయంతి చూసేటట్టు, ఆ పైన 2 రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్టు, ఆ పైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రాంలు పంచుకున్నారు. మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్స్. ఆలస్యం అయిపోతుందేమో, ఆఖరి వరుసలో కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్రభారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభమయ్యేటందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. అబ్బా, కళ్ళు చెదురుతున్నాయి, ఎన్ని కారులో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిపోయి తళతళలాడుతున్న కారులను చూసి. కార్లనేం చూస్తావు, మనుషుల్ని చూడు, ఎన్ని రకాలో అంది జయంతి. ఏమో బాబు, ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది. మనం చాలా అల్పులం అనే భావం వస్తుంది అందుకే అంది సునంద. నిజం, సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇలాంటి చోట్ల తిరగాలంటే సిగ్గు, నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది. హలో జయంతి గారు, వెనక నుండి ఎవరో పేరు పెట్టి పిలవడంతో జయంతి చివ్వున వెనక్కి తిరిగింది. సునంద కూడా తల తిప్పి చూసింది. ఎదురుగా నీట్గా ఉన్న బట్టలతో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు. ఓ మీరా? క్షణంసేపు తడబడిన జయంతి ప్రక్కనున్న సునందని చూపిస్తూ, నా స్నేహితురాలు సునంద. సునంద, శివరామ్మని నా ముందు రాజశేఖరం గారి సెక్రటరీగా చేశారు. సునంద, శివరాములు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. నేను కూడా ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. ఇతని పేరు ప్రకాశం, హోదా మాజీ మంత్రి గారి బావమర్ది. శివరాం తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు. చామన ఛాయగా, కొద్దిగా పొట్టిగా, దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయాయి. జయంతి, సునంద ఇద్దరూ నమస్కారం చేశారు. నేను ఉత్తప్రకాశాన్నేనండి. మాజీ మంత్రి గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ. టైం అయినట్టుంది, లోపలికి వెళదామా అన్నాడు శివరాం. అందరూ లోపలికి వెళ్ళారు. సునంద, జయంతి వాళ్ళ పక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం కూడా ఊరుకోవడం లేదు. వస్తున్న వాళ్లలో ఎవరెవరినో లేచి పలకరిస్తూనే ఉన్నాడు, ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడు. అబ్బబ్బా శివరాం, నువ్వు ఒక్క నిమిషం ఆగు. వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతట వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ. జయంతి, సునంద కూడా ఫక్కుమని నవ్వారు. అతిగా మాట్లాడేస్తున్నానంటావా? వెధవది, ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడడమే మర్చిపోయినట్టుంది. అక్కడికి ఆపుకోలేక గుమస్తాలను పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్లు ఇస్తాననుకో. వెధవది, మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది. అందరూ అలా మోగదయ్యాలా ఎలా ఉంటారో తెలియదు. అదిగో, నువ్వు మాట్లాడడం ఎక్కడ మానవు? వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా. ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. ఆల్ రైట్, కాసేపు ఆఫీసులో ఉన్నాననుకుంటాను. అమ్మయ్యా, అవసరం లేదులే, అదిగో కర్టెన్ తీస్తున్నారు అన్నాడు. ప్రోగ్రాం మొదలైంది. జయంతికి ఇలాంటి నాట్యాలన్నా, నాటకాలన్నా, సినిమాలన్నా ప్రాణం. మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది. పుస్తకాలు చదివినా అంతే. ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకు వస్తుండగా శివరాం ఉన్నట్టుండి 2 అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వస్తున్న ఒక నడివయసు దాటిపోయిన బట్టతలాయన చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా. ఆయన
ఆయనతో పాటు ఎర్రగా లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు. ఓ శివరాం, నువ్వా అంటూ ఆయన వెనక నుండి తోసుకొస్తున్న జనానికి దారి ఇస్తూ పక్కకు నిలబడి ఆదరంగా చూస్తూ, కులాసాగా ఉన్నావా? ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నారు. అవునండి, మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుండో ప్రయత్నం పసిపిల్లాడిలా అన్నాడు. జయంతి, సునంద, ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చి ఆగారు. నా స్నేహితులు వాళ్ళు, పరిచయం చెయ్యనా అంటూ ప్రకాశం వైపు తిరిగి, ప్రకాశం, నీకు తెలుసా వీరు సుబ్రహ్మణ్యం గారని? తెలుసు, కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం. ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమె జయంతి స్నేహితురాలు. ఎవరు? రాజశేఖరం సెక్రటరీనా? డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు. క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోడు లోపల నుండి జయంతిని నిశితంగా పరిశీలించాయి. అవునండి, నేను ఆమె చేరిన తరువాతనే కొత్త జాబులోకి వెళ్ళాను. జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళు ఎందుకో వెడల్పయ్యాయి. పక్కగా నిలబడిన భార్య భుజం తాకుతూ, కావుడు, ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తున్నాయేమిటి అన్నారు. పోలికలు కాదండి, గీతే మన అమ్మాయిలాగానే ఉంది. కామేశ్వరమ్మ గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ, పేరేమిటన్నావు అన్నారు. అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాచర్యాలతో చూడసాగారు. క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కౌగిలిలో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది. రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా? ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అందరూ వెళ్ళిపోయారు, మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం. అందరూ బయటకు వచ్చారు. డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకునే బయటికి వచ్చింది. మీరంతా ఎలా వెళతారు అన్నాడు శివరాం. నా కారులో డ్రాప్ చేద్దాంలే, కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా అన్నాడు ప్రకాశం. పర్వాలేదు, సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు. అందరూ ప్రకాశం కారులో ఎక్కారు. ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు. వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని, సునందని మళ్ళీ రమ్మని మరీ చెప్పారు. జయంతి వాళ్ళు వచ్చినట్లయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు. జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలింది. వాళ్ళని దింపేసి వస్తుండగా, చిత్రంగా ఉందే అంది సునంద. వాళ్ళకి ఒకే ఒక కూతురు, ఆమె పేరే గీత. ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుండి వాళ్ళింకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు, నాకు తెలియదు ముందు సీటులో కూర్చున్న శివరాం చెప్పాడు. పెంచుకుంటారేమో అడగకూడదు, కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్లలా ఉన్నారు డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. సునంద, శివరాం కూడా నవ్వారు. జయంతికెందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ, ఆప్యాయత చాలు అనిపించింది. సునందతో పాటు జయంతి కూడా వాళ్ళింటి దగ్గరే దిగేసింది. ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, మళ్ళీ మీరు ఎలా పెడతారు అన్నాడు శివరాం. పర్వాలేదు, ఈరోజు నేను సునందకి అతిథిని. భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ. మళ్ళీ కనిపిస్తాం, మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ. అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా. ఏమో, ఎందుకో వాళ్లతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే భయమని కాదు, వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు. ఆపమని అడగడం కూడా అంత బాగా అనిపించలేదు, అందుకనే వద్దన్నాను అంది. తరువాత సునంద భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకువచ్చి దించి వెళ్ళారు. మిగిలిన కథ రేపు తరువాయి భాగంలో చెప్పుకుందాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.